నువ్వు వ్యభిచారము చేయవలసిన అవసరత లేదు, దొంగతనము చేయవలసిన అవసరత లేదు. నువ్వు గుడి మానేస్తే చాలు ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం నరకానికి పోతాం. రాసి పెట్టుకోండి, ఇది సహవాసములోని సందేశం. సహవాసం నీకు ఏం సందేశం ఇస్తుందో తెలుసా? నువ్వు ఖచ్చితంగా సహవాసానికి రావలసిందే, సంఘానికి రావలసిందే, సంఘములో రొట్టె ద్రాక్షాసం తీసుకోవలసిందే, సంఘములో నువ్వు కూడుకోవలసిందే. కొత్త నిబంధనలో చెప్పాడండి ఎక్కడనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నారు. కొందరు మానుకొనుచున్నట్లుగా ఇదిగో మీరు సమాజముగా సహవాసముగా కూడుకొనుట మీరేం చేయొద్దు, మానేసావంటే ఏం చేసావు? ఇప్పుడు నువ్వు ఆజ్ఞ అవదా? ఇది పాపం అవదా? నాకు చెప్పాలి. ఎవడ మన బుర్రలో చిన్నప్పటి నుంచి ఎలా పూజిస్తారంటే, నువ్వు వ్యభిచారం చేయట్లేదు కదా, భక్తిపరుడువే. దొంగతనం చేయట్లేదు కదా, భక్తిపరుడువే. మరి గుడికి రావడు, దేవుడి కొరకు బ్రతకడు, దేవుడి కోసం ఏ పని చేయడు, అసలు దేవుడి సన్నిధిలో అసలు బైబిల్ తీసి చదవడు, ఇంట్లో ప్రార్థన చేసుకోడు. ఏమి చేసుకోకపోయినా కేవలం బాప్తిస్మం తీసుకుని ఆదివారం గుడికొచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నంత మాత్రాన భక్తులైపోతారా? మీరు ఈ వచనాన్ని బట్టి మీరు చెప్పండి. సహవాసంగా మీరు కూడుకోనండి అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఎవరైనా ఒకరు మానేస్తుంటే వాళ్ళని మీరు ఏం చేయాలి? హెచ్చరించాలి. ఏంటి చెల్లి నువ్వు సరిగా గుడికి రావటం లేదు, ఏంటి తమ్ముడు ఏంటన్నా గుడికి రావటం లేదు, ఒకరిని ఒకడు హెచ్చరించుకోవడానికి ఏం చేయాలట? సహవాసంగా కూడా. నువ్వు దేవుడి సన్నిధికి దూరం అయిపోతే పాపంలో పడిపోతావు తమ్ముడు, పాపంలో పడిపోతావు చెల్లి. వద్దు, దేవుడి సన్నిధి మానొద్దు, బైబిల్ తరగతులు మానొద్దు, సెమినార్లు మానొద్దు, ప్రార్థనలు మానొద్దు. వచ్చేయండి, దేవుడి దగ్గరకు వచ్చేయండి. దేవుడికి మీరు దూరం అవ్వకండి. ఇదే సహవాసములోని సందేశం.